దుర్గా సూక్తము. దీన్ని అనిష్ట పరిహారక మంత్రము అని కూడా అంటారు. ఇది వైదికమైనటువంటి సూక్తము. దీనిలో 8 రుక్కులు ఉన్నాయి. ఒక్కొక్క రుక్కు ఒక్కొక్క మంత్రము. 8 రుక్కులలో ఒక రుక్కులో దుర్గా గాయత్రి చెప్పబడి ఉన్నది. దుర్గా సూక్తము వేదములో తైత్తిరీయ ఆరణ్యకములో దేవీ మాహాత్మ్యములోనిది. దేవీ మాహాత్మ్యమును చండీ సప్తశతి అని, దుర్గా సప్తశతి అని కూడా అంటారు. దేవి, చండీ, దుర్గా అని అమ్మవారికి బహునామములు ఉన్నాయి. ఈ సూక్తములో దుర్గాతత్వమంతా నిక్షిప్తం చేసి ఉన్నది. ఈ సూక్తమును పారాయణము చేసిన బాధల నుండి బయటపడతారు. దుర్గా అనగా దురితములను తొలగించున్నది అని అర్థము. ఇది నారాయణీయములో భాగముగా చెప్పబడి ఉన్నది. నారాయణుడు అను మహర్షి దర్శించి వ్రాసిన మంత్రరాశి గనుక దీనికి నారాయణీయం అని కూడా అంటారు. ఈ సూక్తం ప్రారంభములో అగ్నిదేవుని గురించి చెప్పియున్నారు. మన సాంప్రదాయంలో యజ్ఞములో ఏమి సమర్పించాలన్నా అగ్నిముఖంగానే చేస్తాము. అగ్నిముఖావై దేవాహ అంటారు. ఇందులో 7 రుక్కులు అనిష్టములు తొలగించుటకై వ్రాయబడినవి. అనిష్టములనగా బాధ కలిగించేవి, అయిష్టములైనవి అని అర్థము. 7 రుక్కులు విస్తరించి సప్తశతీ రూపములో ఉన్నది. దుర్గా సప్తశతిలోని 700 శ్లోకములు సారమే ఈ దుర్గా సూక్తము. దుర్గా సూక్తమును అగ్నిహోత్రుని ముందర లేక ఆదిత్యుని ముందర చదవాలా అంటే ఆ పరమేశ్వరుడే అగ్ని. దీనిని పారాయణము వలన ఇష్టప్రాప్తి, అనిష్ట పరిహారము కలుగును. వేదము అర్థపరంగా 3 రకములుగా ఉన్నది. 1 ధర్మపరంగాను, 2 యజ్ఞపరంగాను, 3 ఉపాసనాపరంగాను ఉన్నది. దీనిని వేదమునందే భాష్యము చెప్పబడి ఉన్నది. ఇది యజ్ఞ సంబంధమైన కర్మకాండలో భాగంగా కనపడినప్పటికీ ఈ సూక్తము వేదాంత జ్ఞానాన్ని లోపల దాచుకొని ఉన్నది. వేదము ధర్మబద్ధమైన కోరికలు తీరడం కోసం అనేక ఉపాయములు చెప్పియున్నది. అవి 1 యజ్ఞము, 2 జపము, 3 తపము. ఈ సూక్తము అనేక ఐహికమయమైన బాధల నుండి బయటపడేస్తుంది. దుఃఖమును లేకుండా చేస్తుంది. మనస్సును తేలికపరుస్తుంది. వేద శబ్దానికి జ్ఞానమని పేరు. అగ్ని వేదముల నుండి ఉద్భవించినది. సర్వశాస్త్రములు ఆ పరమేశ్వరుని నుండే ఉద్భవించాయి. ఆ పరమేశ్వరుని ఊపిరి వేదము. సోమలతను పొందటం అంటే సాధన చేయటం. జ్ఞానస్వరూపమైన ఓ పరమేశ్వర, మేము మనస్సును సాధనతో పిండుతున్నాము. వేద అంటే అగ్ని అని అర్థము. వేదస్వరూపుడు ఆ పరమాత్మ. మనస్సు యొక్క సారమే భగవద్ధ్యానము. సోమ అంటే మనస్సును మథనం చేయటం అని అర్థము. అంతర్గతంగా ఉన్న శత్రువులను నిర్మూలించు ఓ పరమేశ్వర, మేము పడుతున్న బాధ అర్ధరహితమైనదని కూడా తెలుసు. కానీ వాటిని తొలగించుకున్న శక్తి మాకు లేదు. కావున ఓ పరమేశ్వర, నేను మోహాన్ని వదలలేకున్నాను. జ్ఞానాన్ని ప్రసాదించు. జ్ఞానమే నీ స్వరూపము. వేదము చెప్పిన దాన్ని పురాణములు విస్తరించి చెబుతాయి. దుర్గములందు దాటించు శక్తి అమ్మవారికి మాత్రమే ఉన్నది. అందుకే దుర్గా అనే నామధేయముతో ఉన్నది. సంసారమనే సాగములో పడి కొట్టుకుపోయే నన్ను ఆవలి ఒడ్డుకు దాటించు. దుర్గాని, దురితాని, అరాతి అని ఈ రుక్కులో అమ్మవారిని స్తుతించి ఉన్నారు. దురితములు, దుర్గములు, శత్రువుల నుండి ఈ అగ్ని నన్ను కాపాడుగాక. సంసార సాగములలో కొట్టుకుపోయే వారిని ఆమెను ఆశ్రయిస్తే నావలాగా ఉండి దురితములు అంటకుండా కాపాడుతుంది. ఓ తల్లి, నిన్ను ఆశ్రయించిన వారికి ఆపదలు ఉండవు. నిన్ను ఆశ్రయించిన భక్తుని పాదాలను పట్టుకొనిన వాడు కూడా తరించిపోగలడు. అగ్ని యొక్క వెలుగు, వేడిమియే అమ్మవారు. అనగా వెలుగు స్వామి అయితే అమ్మవారు వేడిమి అనగా శివశక్త్యాత్మకము. వెలుగుకు ఒక బీజాక్షరము, అది ఏ శ్రీము.
వేడిమికి ఒక బీజాక్షరము, అది ఏ హ్రీము. ఈ రెండు బీజాక్షరములను ఈ మంత్రములో ఇమిడ్చి ఉన్నారు. ఇహలోక పరలోక సుఖములకై ఆరాధించబడు తల్లి ఆ పరమేశ్వరి. దుర్గాం దేవీం శరణమహం ప్రపంచే. ఈ మంత్రాన్ని శాంత దుర్గాదేవి మంత్రం అని కూడా అంటారు. ఆ దుర్గాదేవిని నేను శరణు వేడుతున్నాను. తామగ్నివర్ణాం తమసాంజ్వలంతీం. ఆ దుర్గాదేవిని నేను శరణు వేడుతున్నాను. తామగ్నివర్ణాం తమసాంజ్వలంతీం అనగా లోకం కోసం తపిస్తే తాపం అని, సర్వేశ్వరుని కోసం తపిస్తే తపస్సు అని అంటారు పెద్దలు. కావున అగ్నివర్ణంలో జ్వలిస్తున్న ఓ తల్లి శరణు వేడుతున్నాను. తాం దుర్గాం దుర్గమాం దేవీం దురాచార విఘాతినీం నమామి భవభీతోహం సంసారార్ణవతారిణీం. దుర్గా సూక్తం ప్రారంభం. ఓం జాతవేదసే సునవామసో మామరాతి యతో నిదహాతి వేదః సనః పరషదతి దుర్గాణి విశ్వా నావేవ సింధున్ దురితాచ్చగ్నిః తామగ్నివర్ణాం తమసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపజ్యే సుతరసితరసే నమః. అగ్నే త్వం పారయానవ్యో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాణి విశ్వా పూశ్చ పృథ్వీ బహుళానవుర్వీ భవాతోకాయ తనయాయ శంయోః. విశ్వాని నినో దుర్గః జాతవేదః సింధున్ననావా దురితాతిపర్షి. అగ్నే అత్రివన్మనసా గృణానో ఓస్మాకం భోజ్యవిత తనూనాం భృతనాజితగుం సహమానముగ్రమగ్నిగుం హువేమ పరమాత్సదస్తాత్. సనః పరశతతి దుర్గాణి విశ్వాక్షామదేవో అతిదురితాచ్చగ్నిః. ప్రజ్ఞోషికమీఢ్యో అధ్వరేషు సనాశ్చ హోతా నవ్యశ్చ సత్సీ. స్వాంచాగ్నే తనువం ప్రిప్రియ స్వాస్మ్యభ్యం చ సౌభగమాయజస్వ. గోభిర్జుష్టమయజో నిషిక్తం తవేంద్ర విష్ణోరనుసంచరేమ. నాకస్య పృష్టమభిసంవసానో వైష్ణవీన్ లోక ఇహ మాదయంతాం. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. దుర్గా సూక్తం సంపూర్ణం. నమస్తే శరణ్యే శివే సానుకంపే నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే నమస్తే జగద్వంజపాదారవిందే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే. సర్వం శ్రీదేవి చరణారవిందార్పణమస్తు. హరి ఓం తత్సత్.